తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము. ఈ పోరాటం బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఏదో దున్యావానికి పోయే వాళ్ళ నినాదం ఇచ్చిన ఆ నినాదానికి దోపిడిదారులను వ్యతిరేకిస్తూ దేశంకు రామచంద్రారెడ్డిని ఆగడాలను అరికట్టాలంటే అప్పుడు ఎవరు మనవారు లేడు. అప్పుడు ఎర్రజెండా పుట్టి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఐలమ్మ దొడ్డికోరయ్య షేక్ బందర్కి ఇట్లాంటి వాళ్ళు మరి వీళ్ళందరూ పోరాటం చేసి బాంచంద్రానికి కాలు మొక్కుతున్న బడి నుంచి దున్యావానికి పోయే వాళ్ళ భర్త పెట్టి వాళ్ళ పూజ చేసి వాళ్ళని తలుపు కొట్టే చరిత్ర అది సిపిఎం ఎర్రజెండాకు ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. మరి వేల ఎకరాల భూమి ఈరోజు గ్రామ స్వరాజ్యాలు దున్నేవాడికి భూమి చేసి గ్రామ స్వరాజ్యాల కోసం మరి 3000 గ్రామాల గ్రామ స్వరాజ్యం చేసినాము. అదేవిధంగా దోపిడిదారులను దేశముఖం తరుము కట్టినాము. దున్నేవాడికి భూమి పంచిన చరిత్ర 10 లక్షల ఎకరాల భూమి ఎర్రజెండా ఆధ్వర్యాన పంచడం అంటే తెలంగాణ ప్రాంతంలో అది ఎర్రజెండా గంట వస్తే ఇంకోని గంట కాదని తెలియజేస్తాను. రాబోయే కాలంలో ఇంకొకరు ఎర్రజెండా బట్టి పోరాటం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తామంటే ఓడెక్కిన బోడమల్ల అన్నట్టు మొత్తం మాదలు దొరుకుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని అడ్డు పిలిచి కార్మికుల వ్యతిరేక విధానాలు అదేవిధంగా రైతుల వ్యతిరేక విధానాలు ఇవాళ యూరియా రైతులకు అందేని పరిస్థితి ఉంటుందంటే అది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని బోడి కట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో రేపు సెప్టెంబర్ 17 నాడు జరగబోయే జనరల్ సభకు మరి మీరందరూ తరలి వచ్చి మా బేబీ గారు చెప్పేటువంటి విషయాలు రేపు సంవత్సరంలో